థ్యాంక్స్ అండి. అసలు నాకు చేతులు నిజంగా వణికొచ్చేదండి మీతో మాట్లాడుతున్న ఆనందంలో. నా పేరు ప్రసాద్ అండి. నీ ఫోటోగ్రఫీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అండి. గోదావరి ఇంటి రుచులని ఫుడ్ ఛానల్ అండి. ట్రెడిషనల్ కుకింగ్ అంతా చేస్తూ ఉంటాం అండి. గోదావరి ఇంటి రుచులు అండి. గురువు గారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి బాబా. అసలు హనుమాన్ యాక్షన్ అయితే పిచ్చ కామెడీ. నాకు ఎంత ఇష్టమండి మీరంటే చాలా ఇష్టమండి. గేదంటే ఈ ఆవుకి పొద్దుగంటే ఎలా ఉంది, పొద్దు కూడిపోతుంది, పాలెత్తవా అయ్యి బాబాయ్ తలుచుకుని నవ్వుకుంటాను. చాలా ఇష్టం అండి బాబు మీ వీడియోలో. అను మిమ్మల్ని ఒకసారి చూడాలండి నేను. అసలు వస్తే ఇద్దరం ఇప్పుడు ఎల్బి శ్రీరామ్ గారు ఎవరు తెలియకుండా చేద్దామండి ఇద్దరం. ఇల్లందరపురం అండి, పర్వాల దగ్గరలోనే అండి. మీకు కావాల్సింది వండి పెడతామండి. మీరు రావడమే ఆనందం. మీకు ఏం కావాలి చెప్పండి. అని మీరు నాన్ వెజ్ తింటారండి? వెజిటేరియన్ లోనే నెంబర్ 1 రకాలు ఉంటారండి మా బాగా. మీకు ఏం కావాలి చెప్పండి, వండుతాను శుభ్రంగా. పనసపొట్టు బిర్యానీ చేయమంటారా? ఏం కలుతుందండి? ఈలోపు మధ్యలో మనకి బ్రేక్ టైం వచ్చిందండి. మా వాళ్ళు మంచి వేడి గారెలు వేసారండి విత్ కొబ్బరి చట్నీ. మేడం గారు ఆ గోదావరి గారెలు ఎలా ఉన్నాయండి? గారెలు విత్ కొబ్బరి చట్నీ. మేడం గారు మామాట పడుతున్నారండి బాబా. అద్భుతంగా ఉన్నాయని చెప్పండి. అద్భుతంగా ఉన్నాయంటే వేసుకోవాలి. బలవంతం కాలేదు బాబా. కాదు, ప్రేమాభిమానాలు బలవంతం అంటుంది ఏంటండి ఇవిడ? బలవంతం పెట్టలేదండి. ప్రేమ ఎక్కువైపోయింది ఏంటంటే ఆల్రెడీ నేను ఇడ్లీ తినేసి వచ్చా. బలవంతం పెట్టడం వల్ల వీళ్ళ కోసం దట్టు వీళ్ళ వంట అంటే నాకు ఇష్టం. వీళ్ళ వంట వీడియోలకి నేను ఫ్యాన్ కాబట్టి టేస్ట్ చేద్దామంటే టేస్ట్ బాగున్నాయి కాబట్టి ఆవిడ నన్ను బలవంతం పెట్టి ఇంకోటి వేసినా కూడా సరేలే అనుకున్నాను. లేకపోతే నా వల్ల అయ్యేది కాదు. అదే కదా, తింటే గాలి తినాలని ఉంది కదా, అందుకని మరి తింటే గోదావరి కథలు లేకపోతే గోదావరి ఇంటి రుచులు తినాలి. థ్యాంక్స్ అండి. గురుగారు గారెలు ఎలా ఉన్నాయండి? అద్భుతం అండి, అద్భుతంగా ఉన్నాయండి. థ్యాంక్స్ అండి. ఈయన చాలా తెలివైనడు. నేను ఈయన గారు కూడా పెట్టేస్తాను ఆవిడకి. ఎంత ప్రేమ చూడండి. నిజంగా బాగున్నాయండి. మన స్టైల్ వచ్చింది ఇందులో. టీ కాఫీ తాగుతాను కానీ పెడతానండి. మీకు ఎలా కావాలి? స్ట్రాంగ్ కావాలా, లైట్ కావాలి చెప్పండి. ఎలా అయినా అందరూ కాఫీ తాగేస్తారా? పెట్టేమంటారా? మీరు ఇంకొక డైలాగ్ ఆల్రెడీ ఇంప్రెస్ అయ్యా కానీ ఇంప్రెస్ అయినట్టు చెప్పకూడదు. ఇదిగోండి మేడం గారు మనల్ని ఇంటర్వ్యూ చేసేటప్పటికి టైం 3:30 అలా అయిపోయిందండి. పాపం భోజనం చాలా లేట్ అయిపోయింది. మా వాళ్ళు ఇవాళ స్పెషల్ వంటకంగా చేపల కూర వండారండి నెంబర్ 1 గాను. మేడం గారు ఏమో వెజ్ అంటండి, పప్పు వండారండి ఆవిడకి. శుభ్రంగా ఇప్పుడు వెళ్ళి భోజనం చేసి చక్కగా రిలాక్స్ అవుదామండి. టొమాటో పప్పు, ఆవకాయ పచ్చడి, మంచి లక్ష్మి గారు వైట్ రైస్. వంటలన్నీ గోదావరి ఇంటి రుచులు. ప్రసాద్ ప్రియా గారు, శివ గారు, లలిత గారు ఎంతో కష్టపడి మన కోసం వండారు. ఎందుకంటే మా టీం అందరి కోసం ఎలాగో చక్కగా వాళ్ళు తింటారు, నేను తిన్ను కాబట్టి పాప నా కోసం స్పెషల్గా నా ఒక్కదాని కోసం టొమాటో పప్పు చేశారు. మళ్ళీ పప్పుతో బాగుందని చెప్పి ఇందులో నెయ్యి వేశారు, ఆవకాయ పచ్చడి వేశారు, బడియాలు కూడా వేయించారు. సూపర్, థ్యాంక్ యూ. టేస్ట్ చెప్తారు. పెరిగంట ఆబ్వియస్లీ వీళ్ళ గురించి చెప్పక్కర్లేదు. మాస్టర్ చెఫ్స్కి బాగుంది అని చెప్తే సరిపోదు, సూపర్ ఉంది. థ్యాంక్ యూ. సార్లంగా ఎన్ని డేటాలన్నీ కాపీ చేసుకుంటున్నారండి. భోజనం చేయండి ముందు, ఆ తర్వాత చెప్పుకుందరు కానీ అయినా చేపల పులుసు తింటే నిద్ర వస్తుందా? సింకులో కూడా చూసుకోమను. తమ్ముడు కూర్చోండి. మా ఇల్లు ఇరికేమో కానీ మా మనసులో విశాలం ఉండవు. అయ్యో అన్నీ జోకు మనసులో కూర్చొని అన్నం తిన్నావా? తినాలి.
తమ్ముడు ట్వెల్వ్ కిలోమీటర్స్ శ్రీకాకుళం తమ్ముడు ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ తప్పనిసరిగా ఇలా వచ్చేయి. నాకు ఎవరు లేరు రాజమండ్రి ఇంటికి వస్తాను ఈసారి తిన్నాను. ఏంటన్నా వెళ్ళేమా మీరు రాజమండ్రిలో ఉండరు కదా అసలు హైదరాబాద్ కదా. తిన్నామండి బయలుదేరుతున్నాం. మీ ఇద్దరు ఒకరే ఆడపడిపోతారు నాకు. చెప్పు చెప్తున్నారు ఆంటీ గారు చెప్పు. నాకు ఏ ఇంటర్వ్యూ చేయలేకపోయినా ఈ గౌరవం అయితే తప్పుతుంది ఎక్కడైనా. చాలా మంది చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీకు కూడా హైదరాబాద్కి రండి ఇంటికి. హైదరాబాద్ లో మళ్ళీ కలుద్దాం. హైదరాబాద్ వస్తారు ప్రసాద్ గారు ఇలా ఫ్యామిలీ అందరూ వచ్చాక ఒక మంచి వీడియో చేసి బయటకు వెళ్ళి మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాం. ఇదిగోండి మొత్తం మీద మేడం గారు మొత్తం వాళ్ళ టీం అందరూ వచ్చి చక్కగా మమ్మల్ని చాలా సంతోషంగా ఇవాళ మామూలుగా లేదండి. అసలు నాకైతే కడుపు నిండిపోయిందండి వీళ్ళ మాటలకి మమ్మల్ని ఆనందంతో. మా ఇంటర్వ్యూ అను మీడియా మ్యాడీ ఎంటర్టైన్మెంట్ ఈ 2 ఛానల్లో వస్తాయండి, చూడండి, సపోర్ట్ చేయండి. సో ఎలాగో అందరూ చూస్తారు ఆదరిస్తారు. ఇంకా చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. నేను కానిచ్చేయండి మీ ప్రేమ ఆ ఇంటర్వ్యూలో చూపించాను. అంతే. బాయ్ బాయ్. ఆంటీ గారు వచ్చారు, బాయ్ అన్నారు. రాజేష్ కి పెళ్ళి అవుతుందని చెప్పారు. బాయ్ 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 బాయ్. మేము బాయ్. ఇప్పుడు స్కూల్ కాడికి వెళ్ళాలి.